స్పృహ కోల్పోయినట్టుంది అల్లుడు. త్రినేత్రి పాలు తాగించగాని ఇలా అయిందా ఏంటి? అవునత్తయ్య, పాలు తాగితే ఏమవుతుంది? కళ్ళు తెరువమ్మా. చక్కెర కలిపావా ఇంకేమైనా కలిపావా? పిచ్చ ఏంటి మీకు? పిల్లలకి ఎవరైనా అలా చేస్తారా? లేకపోతే మాకు చేస్తావా ఏంటి? గాయత్రి, అరే ఆగండి బ్రో. అక్కడ గాయత్రి పాపకి ఏమైందోనని టెన్షన్గా ఉంటే మీకు వాళ్ళేంటి? అమ్మా అమ్మా గాయత్రి, ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ నాన్నను చూడమ్మా. అమ్మా గాయత్రి. పాపా పాపా పాపని ఇవ్వండి బాబు గారు. మళ్ళీ ఏం చేద్దామని? అంటే నువ్వు పాలు తాగించాకే పిల్లకలా అయింది. మళ్ళీ ఎత్తుకొని ఉన్న ప్రాణం తీసేద్దామనా? అమ్మా, నైని అలా చేస్తుందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పాప హాస్పిటల్ తీసుకెళ్ళడమో లేకపోతే డాక్టర్ని ఇంటికి రమ్మనడమో ఏదో ఒకటి చేయండి అల్లుడు. వెళ్దాం బ్రో హాస్పిటల్కి. అక్కర్లేదు. ఎందుకు మమ్మీ? పాప స్పృహ కోల్పోగానే గాయత్రక్క ఆత్మ ప్రత్యక్షమైంది నాన్న. అమ్మ వచ్చిందా? నైని, అమ్మ వచ్చిందా? బాబుగారు ఎవరన్నా? బాబుగారిని కన్నతల్లెక్క ఇంకెవరుస్తారు? ఆవిడ చనిపోయిందన్నారు కదా. ఆత్మని నువ్వు చూస్తావు కదమ్మా. నేను ఆత్మని చూడటం ఏంటి? విశాల్, విశాల్, నాన్న తను నైనిని, నా కోడలే బాబు. మీరెవరూ పొరపాటున కూడా అపార్థం చేసుకోకండి. జరిగింది ప్రమాదమే అయినా విశాలాక్షమ్మ వారి లీల వేరుగా ఉంటుంది విశాల్ బాబు. దయచేసి నైనిని అర్థం చేసుకోండి. ఎవరో అని అడిగితే త్రినేత్రి అని తనే వేరే పేరు చెప్తోంది బ్రో. పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏమైంది బాబుగారు? నా మీద మీకేమైనా అనుమానమా? అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, గాయత్రి పాప స్పృహ కోల్పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏయ్, ఇప్పుడు మ్యాటర్ అది కాదు. నువ్వు నైనివి కాదని తేలిపోయింది కదా. ఏ పిచ్చ ఏంటి మీకు? నేను త్రినేత్రిని అని ఎన్నిసార్లు చెప్పాలి? అయ్యో, నువ్వు నైనివేనమ్మా. పాపం గాయత్రక్క అవస్థపడుతోంది నమ్మించడానికి. తిలోత్తమా, నిజం చెప్పు, తను నైనినే అని చెప్పు. అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఈ పరీక్షను ఎలా ఎదుర్కోవాలో, ఎలా యాక్సెప్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. తను నైని కాదు అంటే నేను నమ్మను. నా వల్ల కాదు. తను నైనినేనన్నా నీ నమ్మకమే నిజం బాబు. ఏ తిలోత్తమా, చెప్పవే, నా కొడుకుకి నిజం చెప్పు. నవ్వుతావేంటి రాక్షసి? చెప్తా.
చెప్తావా లేదా? పెద్దమ్మ ఏం బదులు ఇవ్వడం లేదా అమ్మా? తను కూడా షాక్ లో ఉంది విక్రాంత్. హే, చంపేస్తానే. ఎప్పుడు చంపేయాల్సింది. ఇన్నాళ్లు వదిలిపెట్టి తప్పు చేశాను. నా కొడుకుని కోడల్ని వేరు చేయాలని చూస్తే నిన్ను బతకనివ్వను. వెళ్ళిపో అక్క. నైని కాదన్నప్పుడు నువ్వు కూడా చేసేదేమీ లేదు కదా. నోర్మై, అబద్ధాల కోరువే నువ్వు. నా మాటని నువ్వు మార్చి వాళ్ళ మనసుల్ని పాడు చెయ్యొద్దు. బాబుగారు, పాపని ఆస్పత్రికైనా తీసుకెళ్ళండి. ఇలా ఊరికే ఉంటే ఎలా చెప్పండి? విశాల్, స్పృహ తప్పిందంతే. 10 నిమిషాల్లో కోలుకుంటుందిలే.